చూద్దాం. నగరం పల్లెబాట పట్టింది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు. ప్రైవేటు ఆర్టీసీ బస్సుల్లో చాలా మంది పయనమవుతున్నారు. సొంతూరికి వెళ్లే వారితో హైదరాబాద్లోని రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. అమీర్పేటలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రజిత లైవ్లో అందిస్తారు. రైట్గా సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ వాసులు పల్లెబాట పడుతున్నారు. దీంతో హైదరాబాద్ రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రజిత లైవ్ లో అందిస్తారు. రజిత, ఎస్ దీపిక, సంక్రాంతి పండుగ వేడుకలకు రాష్ట్రం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లే వారితో అయితే నగరంలోని ప్రధాన బస్టాపులన్నీ కూడా రద్దీగా మారాయి. ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఎస్ఆర్ నగర్ బస్టాప్ లో కూడా ఇక్కడ చూడొచ్చు మనం విజువల్స్ లో, చాలా మంది, ఎంతో మంది కూడా ఇక్కడ ఈ బస్టాప్ లో సొంతూర్లకు వెళ్లేందుకు వారి వారి బస్సుల కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. అయితే సంక్రాంతి పండుగ అంటేనే ఎంతో సందడి నెలకొంటుంది. 3 రోజుల పాటు కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. సంక్రాంతి పండుగ అంటే వాకిట్లలో రంగవల్లులు, వంటింట్లో పిండి వంటకాల గుమగుమలు, బసవన్న నాట్యాలు, హరిదాసు గీతాలు, ప్రకృతి అందాలు, కోళ్ల పందాలు, ఇలా ఎన్నో సందడులు. ఈ సందడులు, సంతోషాలు అన్నింటినీ కూడా సొంత ఊర్లో కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు కూడా ఉద్యోగ రీత్యా, ఉపాధి రీత్యా నగరానికి వచ్చిన వారంతా కూడా పండుగను సొంతూరులో జరుపుకోవడానికి పయనమై వెళ్తా ఉంటారు. ఈ నేపథ్యంలోనే వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా టీజీఆర్టీసీ అయితే అన్ని ఏర్పాట్లను చేసింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో బస్సులను ప్రత్యేకించి దాదాపు 6400 పైచిలకు బస్సులనే కూడా ప్రత్యేకంగా నడిపిస్తున్నట్లుగా ఇప్పటికే టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. అయితే ఈ రోజు నుంచి కూడా బస్సులకు రద్దీ ఎక్కువైన నేపథ్యంలో కూడా ప్రత్యేకమైన బస్సులు పలు ప్రధాన బస్ స్టాప్ల నుండి కూడా అటు ఎల్బీ నగర్ కావచ్చు, ఎంజీబీఎస్, జేబీఎస్, ఇటు మియాపూర్, బోయినపల్లి, ఇలా పలు ప్రాంతాలలో కూడా బస్సులను నడిపిస్తున్నట్లుగా, ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లుగా ఇప్పటికే ఆర్టీసీ తెలిపింది. అయితే ఇక్కడ చూడొచ్చు, ఈ రోజు వర్కింగ్ డే ఉన్నప్పటికీ కూడా ఉదయం అంతా కూడా ఆఫీస్ పనులను ముగించుకొని ఇప్పుడు రాత్రి వేళలో అయితే చాలా మంది కూడా సొంతూర్లకు ప్రయాణమై వెళ్తున్నారు. పండుగ నేపథ్యంలోనే 1 నెల రోజుల ముందు నుంచి కూడా బస్సులను బుక్ చేసుకోవడం, బస్ టికెట్లను బుక్ చేసుకుంటున్నట్టుగా ఇక్కడ అయితే ప్రయాణికులు చెప్తున్నారు. ఇక్కడ నుంచి మనకు ఏపీకి ఎక్కువగా బస్సులు నడుస్తూ ఉంటాయి. ఏపీకే కాదు, రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ప్రత్యేకమైన బస్సులను నడిపించనున్నారు. ప్రత్యేకమైన బస్సులు నడిపిస్తున్న నేపథ్యంలో అటు ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో ప్రకారము ప్రత్యేక బస్సులకు ఏవైతే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందో ఆ ఛార్జీలను చెల్లించాలి అని అయితే ఇప్పటికే ఆర్టీసీ తెలిపింది. ఇక మన రాష్ట్రంలో అమలులో ఉన్నటువంటి మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో ఆ పథకం కింద నడిపించేటువంటి పల్లె వెలుగు బస్సులు కావచ్చు, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు, సాధారణ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు యథావిధిగా ఉచిత ప్రయాణం ఉంటుంది అని అయితే ఇప్పటికే ఆర్టీసీ ప్రకటించింది. అయితే 12, 13, 11 తేదీల్లో కూడా ఇటు మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యే 19, 20 తేదీల్లో కూడా ప్రయాణికుల కోసం బస్సులను ఏర్పాట్లు చేసినట్టుగా ఆర్టీసీ తెలిపింది. ఇక్కడ ఈ బస్ స్టాప్ లో అయితే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను అయితే చేశారు. ఆర్టీసీ ఎప్పటికప్పుడు కూడా ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ఇక్కడ సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు, ఎంతో రద్దీనైతే మనము చూస్తా ఉన్నాము. ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో అయితే ఈ బస్